అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి ఇంగ్లీష్ పేపర్. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, గోపాల్ లెఫ్ట్ ఆల్ హిస్ ప్రాబ్లమ్స్ టు ప్రావిడెన్స్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రావిడెన్స్ ఇన్ ద సెంటెన్స్ అబోవ్. ఇక్కడ ప్రావిడెన్స్ అంటే గాడ్ అని అర్థము. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ రెఫర్స్ టు ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. ఆన్సర్ ఆప్షన్ 1 మెర్సినరీ. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ వితౌట్ ఏ ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే వర్డ్కి బిఫోర్ అంటే వర్డ్కి ముందు యాడ్ అయ్యేది. ఇక్కడ చూస్ ద వర్డ్ వితౌట్ ప్రిఫిక్స్ అన్నారు కాబట్టి ఇక్కడ ప్రిఫిక్స్ లేనిది ఆప్షన్ 2 ప్రెస్. ప్రెస్ అనే వర్డ్కి ముందు ఎటువంటి ప్రిఫిక్స్ అయితే లేదు. ఇక్కడ ఇన్పుట్లో ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ ఉంది. బైస్కిల్లో బిఐ, ఇంట్రోవర్ట్లో కూడా ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ అయితే ఉంది. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. ఇందులో చిమ్నీ స్పెల్లింగ్ ఆప్షన్ 2 CHIMNEY. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్డ్ మైండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో మైండ్ అనేది వర్బుగా ఎక్కడ ఉపయోగించారు. ఆన్సర్ ఆప్షన్ 1 మైండ్ యువర్ బిజినెస్ అనే దానిలో మైండ్ అనేది వర్బుగా ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, ద సితార్ కెన్ ప్రొడ్యూస్ హార్మోనియస్ మ్యూజిక్. చూస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ హార్మోనియస్. హార్మోనీ లేదా హార్మోనియస్ అంటే పీస్ఫుల్ అని అర్థము. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏమి వస్తుంది అంటే ఆప్షన్ 2 హార్ష్. నెక్స్ట్ వన్, ద బాయ్ కేమ్ అక్రాస్ ఏ గోల్డ్ చైన్ ఆన్ ద రోడ్. ద బాయ్ కేమ్ అక్రాస్ ఏ గోల్డ్ చైన్ ఆన్ ద రోడ్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ కేమ్ అక్రాస్. ఫ్రెండ్స్, కేమ్ అక్రాస్కి మీనింగ్ ఆప్షన్ 4 ఫౌండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. నెక్స్ట్ వన్, ఐ వుడ్ లైక్ టు సీ దట్ బుక్. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్. ఇక్కడ వుడ్ లైక్, ఈ వుడ్ లైక్ అనేది దేనిని తెలియజేస్తుంది అంటే కోరికను గురించి తెలియజేస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 ఏ విష్. ఐ వుడ్ లైక్ టు సీ దట్ బుక్ అనేది విష్కి సంబంధించినది. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద యూజ్ ఆఫ్ ఆర్టికల్స్. దీనికి ఆన్సరు ఆప్షన్ 3 మ్యాన్ ఈజ్ మోరల్. ఇక్కడ మోరల్కి బిఫోర్ ఏ అనేది రావడం జరిగింది ఆర్టికల్. ఇక్కడ కూడా ద అనేటువంటి ఆర్టికల్స్ వచ్చాయి. సో మ్యాన్కి బిఫోర్ కానీ మోరల్కి బిఫోర్ కానీ ఆర్టికల్స్ అనేవి రాకూడదు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 మ్యాన్ ఈజ్ మోరల్. నెక్స్ట్ వన్, అద్వానీ persisted dash going there. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ సూట్ అయ్యేటువంటి ప్రిపోజిషన్ ఏది అంటే ఆప్షన్ 3 ఇన్. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ టు రైట్ ఏ రిలేటివ్ క్లాజ్ యాజ్ వెల్ యాజ్ నౌన్ క్లాజ్. ఇక్కడ ఏ వర్డ్ని మనం రిలేటివ్ క్లాజ్లో మరియు నౌన్ క్లాజ్గా రాస్తాము అంటే ఆప్షన్ 1 దట్. నెక్స్ట్ వన్, చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ కమాండ్. ఇందులో కమాండ్గా యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఆప్షన్ 1 డోంట్ ఈట్ టూ మెనీ స్వీట్స్. నెక్స్ట్ వన్, హీ సా దట్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్ సెంటెన్స్. ఇక్కడ వర్బ్ సా అనేది V2 ఫామ్లో ఉంది. ఇది పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి.
సో ఇక్కడ V2 ఫామ్లో ఉన్నది ఆప్షన్ 4 డిడెంట్ హీ. సో హీ సా దట్ అనే స్టేట్మెంట్కి క్వశ్చన్ ట్యాగు డిడెంట్ హీ. నెక్స్ట్ వన్, షట్ ద డోర్. దిస్ సెంటెన్స్ ఈజ్. ఫ్రెండ్స్ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. షట్ ద డోర్ అనేది కమాండ్ అవుతుంది లేదా ఆర్డర్ అవుతుంది. సో ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్ ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్కి కిందకు వస్తాయి కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రామ్ సెడ్ వుడ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. వుడ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. వుడ్ అంటే చెక్క ఎప్పుడూ కూడా వాటర్ మీద తేలుతుంది. ఇది ఫ్యాక్ట్ కాబట్టి దీన్ని మనం చేంజ్ చేయకూడదు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 4 రామ్ సెడ్ దట్ వుడ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. నెక్స్ట్ వన్, 10 కిలోమీటర్స్ డాష్ ఏ లాంగ్ డిస్టెన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ 10 కిలోమీటర్స్ అన్నారు కదా, ఇది ప్లూరల్ అని తీసుకోకూడదు. 10 కిలోమీటర్స్కి ఇక్కడ మనం యూజ్ చేయవలసినటువంటి హెల్పింగ్ వర్బ్ ఏది అంటే ఆప్షన్ 3 ఈజ్. 10 కిలోమీటర్స్ ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్. నెక్స్ట్ వన్, ఐ డాష్ ద వర్క్ సో ఐ ఆమ్ ఫ్రీ నౌ. చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫామ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ సో ఐ ఆమ్ ఫ్రీ నౌ. నెక్స్ట్ వన్, ద కంట్రీ మౌస్ ఫెల్ట్ హిస్ హార్ట్ బీటింగ్ వెరీ ఫాస్ట్. ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ కంట్రీ ఈజ్. ఫ్రెండ్స్ ఇక్కడ కంట్రీ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ మౌస్ ఉంది, మౌస్ అనేది నౌన్కి బిఫోర్ ఉన్నది ఏదైనా కూడా మనం అడ్జెక్టివ్గా తీసుకుంటాము. సో కంట్రీ అనేది అడ్జెక్టివ్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 యాన్ అడ్జెక్టివ్. నెక్స్ట్ వన్, షీ ఈజ్ ఏ ఫైన్ ప్లేయర్ డాష్ షీ ఈజ్ సో స్మాల్. చూస్ ద లింకర్ దట్ కంప్లీట్స్ ద సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ. ఫ్రెండ్స్ దీన్ని మనం తెలుగులో ఏ విధంగా చెప్తాము అంటే ఆమె చిన్నది అయినప్పటికీ ఒక మంచి ప్లేయర్. అయినప్పటికీ అనేది మనం తీసుకోవాల్సినటువంటి లింకరు. ఇందులో అయినప్పటికీ అనే మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్ ఆప్షన్ 3 ఆల్దో. షీ ఈజ్ ఏ ఫైన్ ప్లేయర్ ఆల్దో షీ ఈజ్ సో స్మాల్. నెక్స్ట్ వన్, యూ మస్ట్ హర్రీ యూ విల్ క్యాచ్ ద ట్రైన్. దీస్ 2 sentences can be combined as. ఆన్సర్ ఆప్షన్ 2 యూ మస్ట్ హర్రీ టు క్యాచ్ ద ట్రైన్. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫ్రెండ్స్ ఫస్ట్ దాంట్లో మోర్ ప్రెట్టియెస్ట్ అని ఇచ్చారు. ఇది మోర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, ప్రెట్టియెస్ట్ అనేది సూపర్లేటివ్ వస్తుంది. రెండు కంబైన్ చేశారు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ మోర్ ప్రెట్టియర్ అని ఇచ్చారు, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 3 అరుణ ఈజ్ ద ప్రెట్టియెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ వన్, డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే. దిస్ సెంటెన్స్ ఎండ్స్ విత్. ఇక్కడ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే. సో ఇది దేంతో ఎండ్ అవ్వాలి అంటే క్వశ్చన్ మార్క్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ షుడ్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఇందులో క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాల్సినటువంటి వర్డ్ ఏది అంటే టర్కిష్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇందులో ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఆప్షన్ 1 సమ్ వాటర్ వాస్ టేకెన్ ఇన్ ఏ గ్లాస్. నెక్స్ట్ వన్, ఢిల్లీ ఈజ్ డాష్ సిటీస్ ఆఫ్ ఇండియా. చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆన్సర్
ఆప్షన్ 3 ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ క్రౌడెడ్ సిటీస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ ఇన్ ఏ లెటర్ ద హెడ్డింగ్ కన్సిస్ట్ ఆఫ్. లెటర్లో హెడ్డింగ్ అనేది ఏమి ఉంటుంది అంటే ఆప్షన్ 3 ద రైటర్స్ అడ్రస్ అండ్ ద డేట్. నెక్స్ట్ వన్ చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇందులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏది అంటే ఆప్షన్ 2 శాంగ్, సింగ్, సింగింగ్, సంగ్. నెక్స్ట్ వన్ దే డిడ్ నాట్ హ్యావ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ బోర్డ్స్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ సఫిషియంట్. ఆన్సర్ ఆప్షన్ 3 అడెక్వేట్. నెక్స్ట్ వన్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్. మ్యాన్ కట్స్ డౌన్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఎవ్రీ ఇయర్ టు బిల్డ్ హౌసెస్, టు మేక్ ఫర్నిచర్, టు కుక్ ఫుడ్ and to make paper. If this continues, one day there will be no more trees in the world. What will happen then? We will all die. We cut down trees. మనం ట్రీస్ ఎందుకు కట్ చేస్తామంటే ఆప్షన్ 4 టు ఫుల్ఫిల్ అవర్ నీడ్స్. నెక్స్ట్ వన్ ద ప్రాబ్లమ్ డిస్క్రైబ్డ్ ఇన్ దిస్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో ఏ ప్రాబ్లం గురించి చెప్పారు అంటే ఆప్షన్ 1 డిఫారెస్టేషన్. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.